హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది డాక్టర్ వివికేస్ వైటీ ఛానల్. ఎడ్యుకేట్ పీపుల్, ఎంపవర్ నేషన్. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం ద్వారా పొందిన డిగ్రీలు చెల్లుతాయా చెల్లవా? గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంత విద్యార్థుల బుర్రలు తొలిచేస్తున్న $1 మిలియన్ ప్రశ్న. చాలా చోట్ల తిరస్కరణకు లోనైన విద్యార్థుల మనోవేదన. పలు సందర్భాల్లో ఉన్నత విద్యా సంస్థ వారు ఒక రకంగా, యూనివర్సిటీ వారు మరో రకంగా స్టేట్మెంట్లు ఇస్తూ విద్యార్థులను సంకట స్థితిలో పడేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక సందర్భంలో ఉన్నత విద్యా సంస్థ వారు స్పందన ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఆసిఫాబాద్ చెందిన మొహమ్మద్ ఆసిఫ్ అనే ఆర్టీఏ యాక్టివిస్ట్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, తెలంగాణ ఉన్నత విద్యా సంస్థ వారిని కోరుతూ ఒక సమాచారం అడగడం జరిగింది. ఇక్కడ ఆర్టీఐ యాక్టివిస్ట్ అన్నమాట, ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని అడిగారు. దానికి తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వారు ప్రత్యుత్తరం ఏం పంపించారో ఇక్కడ సారాంశం మనం చూద్దాం. క్వెరీ ఏంటి? క్వెరీ ఆఫ్ ద అప్లికెంట్ ఇక్కడ చూడండి. క్లారిఫై వెదర్ ద డిగ్రీ అవార్డెడ్ బై ద ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు త్రూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్ ఆఫ్టర్ బైఫర్కేషన్ 27/6/2013 ఫ్రమ్ ద స్టడీ సెంటర్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ స్టేట్ ఈజ్ వ్యాలిడ్ ఆర్ నాట్. సో ఇక్కడ ఈ ఆసిఫ్ ఏం అడుగుతున్నారంటే క్లారిఫై చేయమంటున్నారు. నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్లు ఏవైతే తెలంగాణలో ఉన్నాయో వాటి ద్వారా పొందిన డిగ్రీలు చెల్లుతాయా చెల్లవా, దానికి ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగారు ఈయన. సో దానికి రిప్లై ఆఫ్ ద పిఐఓ, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఏమేమి రిప్లై ఇచ్చారు చూడండి. ఇక్కడ పాయింట్ 3లో చూడండి. దీనికి సంబంధించిన సెక్షన్లు వగైరా ఇవన్నీ కూడా యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్కి సంబంధించిన సెక్షన్లు వగైరా అవన్నీ కూడా 1-2లో చెప్పడం జరిగింది. బట్ ఈయనకి ఇచ్చిన ఆన్సర్ ఇక్కడ మనం పాయింట్ నెంబర్ 3లో క్లియర్గా చూడండి. అకార్డింగ్ టు ద రెగ్యులేషన్స్ ఆఫ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, న్యూఢిల్లీ, ద డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిగ్రీ awarded by the Acharya Nagarjuna University Guntur, Andhra Pradesh through the study center located in the Telangana state after 2/6/2014 is not valid. సో ఏంటంటే యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ న్యూఢిల్లీ వారి ఏవైతే ఉత్తర్వులు ఉన్నాయో వాటి ప్రకారం కనుక చూసినట్లయితే 2/6/2014 అంటే జూన్ 2014 2వ తారీఖు తర్వాత నుంచి ఎక్కడైతే తెలంగాణలో స్టడీ సెంటర్స్ లొకేట్ అయి ఉన్నాయో వాటి ద్వారా పొందిన నాగార్జున యూనివర్సిటీ సర్టిఫికేట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నాట్ వ్యాలిడ్, అవి చెల్లవు అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ఎందుకనంట, యాజ్ ద టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఈజ్ గుంటూరు అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్ ఆఫ్ రెసిడ్యువరీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ వీళ్ళొక పాయింట్ లేవనెత్తారు. ఏంటిది? యాజ్ ద టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, వారి యొక్క పరిధి ఏదైతే ఉంటుందో ఆ పరిధి కేవలం గుంటూరు ప్రకాశం జిల్లాలకు మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో మిగిలిన ఆంధ్రప్రదేశ్లో ఏవైతే గుంటూరు ప్రకాశం జిల్లాలు ఉన్నాయో అక్కడికి మాత్రమే నాగార్జున యూనివర్సిటీ పరిధి ఉంది. కాబట్టి తెలంగాణలో ఇచ్చే సర్టిఫికేట్లు చెల్లవని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది ఆసిఫ్, మొహమ్మద్ ఆసిఫ్ గారికి తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఏదైతే ఉందో దానికి సంబంధించిన సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ నుంచి వచ్చిన జవాబు, దీనికి ఇచ్చిన రిప్లై అనమాట. సో ఈ ప్రకారం చూసినట్లయితే తెలంగాణ విద్యార్థుల సర్టిఫికేట్లు గతంలో చాలామంది చాలా రకాలుగా సందర్భాలు యూనివర్సిటీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే మాకు 10 years పాటు అక్కడ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉంది కాబట్టి సర్టిఫికేట్లు చెల్లుతాయని చెప్పేసి ఇలా రకరకాల వాదనలు యూనివర్సిటీ వారిని అడిగినప్పుడు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా యూనివర్సిటీ వారు ఒక రకంగా, హైయర్ ఎడ్యుకేషన్ వారు ఒక రకంగా ఈ రకంగా చెప్పుకుంటూ విద్యార్థుల్ని చాలా ఇబ్బందులు పాలు చేస్తూ వచ్చారు. తెలంగాణలో అయితే కనుక ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సర్టిఫికేట్లు తీసుకునే పరిస్థితి లేదు. హైయర్ ఎడ్యుకేషన్కి ఇప్పుడు డిగ్రీ తీసుకుని యూజీ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసిన తర్వాత పీజీకి వెళ్ళాలన్న కౌన్సిలింగ్ అప్పుడు తిరస్కరించారని చెప్పేసి మన ఛానల్లో చాలామంది విద్యార్థులు వారి యొక్క బాధని వెళ్ళిపుచ్చారు. దీనికి ఏంటి సార్ సమాధానం అని చెప్పేసి. సో అక్కడ ఆ రకంగాను అదే రకంగా జాబ్స్కి వెళ్ళినప్పుడు కూడా ఈ నాగార్జున యూనివర్సిటీ సర్టిఫికేట్లు ఏవైతే వెళ్ళాయో అవన్నీ కూడా తిరస్కరించడం జరిగింది. సో ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక రకంగా చూసినట్లయితే అటు యూనివర్సిటీ వారు ఇటు ఉన్నత విద్యాశాఖ మండలి వారు ఇద్దరు కూడా విద్యార్థుల విషయంలో సరైన ప్రణాళికాబద్ధంగా నడుచుకోలేదని ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది. అంటే ఇన్ని సంవత్సరాల పాటు ఎందుకు వేచి ఉండాలి, సర్టిఫికేట్లు డిస్ట్రిబ్యూట్ అయిపోయి అవన్నీ కూడా విద్యార్థులు పాపం వాళ్ళు ఎన్నో శ్రమకి ఓర్చి సమయం
డబ్బు వృధా చేసుకొని ఇంత కష్టపడిన తర్వాత సర్టిఫికేట్లు చల్లవు అంటే ఎవరికైనా చాలా బాధాకరంగా ఉంటుంది. యూనివర్సిటీ వారి పరిధిని దాటి స్టడీ సెంటర్లు పెట్టడం కూడా మరి చాలా తప్పది. అదేవిధంగా వాళ్ళు ఎప్పుడైతే బైఫర్కేషన్ జరిగిందో అట్లాంటి ఉద్దేశం ఉన్నప్పుడు ఎప్పుడు చెప్తున్నారు వీళ్ళు 2014 జూన్ 2 నుంచి కూడా చలవని చెప్పి చెప్తున్నారు. ఈ విషయం ఎప్పుడు చెప్పారు ఉన్నత విద్యా మండలి వారు? ఇవన్నీ కూడా మనం పరిగణలో తీసుకుంటే కనుక విద్యార్థులకి తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారంటే కేవలం అది ఉన్నత విద్యా మండలి వారు, అదేవిధంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం వారే దీనికి బాధ్యులని చెప్పేసి నా ఉద్దేశం. సో విద్యార్థులు ఏదేమైనప్పటికీ కూడా దీన్ని లీగల్గా కూడా ప్రొసీడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. చాలామంది ఆల్రెడీ కోర్టులో కేసులు ఫైల్ చేయడం కూడా జరిగింది. వేచి చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో. ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.